అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మైనర్ బాలికకు ఇష్టం లేని పెళ్లి, ఆపై బలవంతంగా కాపురానికి ఎత్తుకెళ్లిన భర్త. చిన్న పిల్లకు బలవంతపు పెళ్లి చేసిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. వీరభద్రస్వామి పార్వతీ ఉత్సవంపై దాడి దుర్మార్గపు చర్య. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు. టీడీపీ అభ్యున్నతికి నిర్విరామ కృషి చేస్తున్న నాయకుడు ఆర్జే వెంకటేష్. నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా ఆర్జే జన్మదిన వేడుకలో. అదుపు తప్పి జనావాసంలోకి దూసుకొచ్చిన జింక, ఇళ్ల మధ్య ఇరుక్కుపోయిన జింక. అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. మదనపల్లిలో రోజు రోజుకు పేట్రెగిపోతున్న కబ్జాదారు. రాత్రి సమయంలో చప్పుడు కాకుండా గునాదులు, మిద్దెలు నిర్మించి లక్షల రూపాయలకు అమ్మేస్తున్న పెద్ద మనిషి ముసుగులోని దొంగ లీడర్స్. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ముందుగా పాల్గొన్న మహిళా అధ్యాపకులకు మరియు విద్యార్థినులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి చదువే ముఖ్యము కాదని, చదువుతో పాటు జీవిత అనుభవాలు మనకు చాలా నేర్పిస్తాయని ఆయన అన్నారు. అక్షరాస్యతకు మరియు విద్యకు చాలా తేడా ఉందని, అక్షరం తెలిసిన ప్రతి ఒక్కరూ మేధావి కాదని అన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చదవడం కన్నా దానిని వినడం ఎంతో ముఖ్యమని అన్నారు. మహిళా సాధికారత అంటే గుర్తింపు మరియు హక్కుల గురించి మాత్రమే కాదు, అవకాశాలను సృష్టించడం, భద్రతను నిర్ధారించడం మరియు మహిళలు అభివృద్ధి చెందగల మరియు నాయకత్వం వహించగల వాతావరణాన్ని పెంపొందించడమని ఆయన అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని స్కిల్స్ నేర్చుకోవడం చాలా ముఖ్యమని ప్రతి ఒక్క విద్యార్థికి స్కిల్స్ నేర్చుకోవడం చాలా ముఖ్యమని, అవి ఏదో ఒక సమయంలో పనికి వస్తుందని అన్నారు. ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అని లేకుండా మీరు అనుకునే దానిని సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. మహిళలు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ మనకు ఈ సొసైటీ ఏమి ఇచ్చిందని కాకుండా సొసైటీకి మనం ఏమి ఇస్తున్నాము అనేది ముఖ్యమని ఆయన అన్నారు. మా తల్లిగారు స్కూల్ ఎడ్యుకేషన్ వరకు చదివారు, కానీ నేను సివిల్స్లో సాధించాలని నాకన్నా మా తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందని, ప్రతి విషయంలోనూ మా అమ్మ ప్రోత్సాహం చాలా ఉందని, ఇప్పుడు ఆ రోల్ నా భార్య తీసుకుందని, వారి ప్రోత్సాహం నాకు చాలా ఉందని అన్నారు. ప్రతి విషయంలోనూ మనకు ముందుండి నడిపిస్తున్నారని, మహిళా శక్తికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ స్టడీ అనేది చాలా ముఖ్యమని ఆయన అన్నారు. మనకు ఒక్కొక్కసారి మన వెనుకటి తరగతుల విషయాలు కూడా చదవాల్సి వస్తే మనం మొహమాటం లేకుండా చదవగలిగేలా ఉండాలని ఆయన అన్నారు. ఇది సివిల్స్ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. సెల్ఫ్ కరెక్షన్ ప్రతి ఒక్కరికి చాలా అవసరమని ఆయన అన్నారు. ఒకరి మీద ఆధారపడకుండా మీ కాళ్ల మీద నిలబడే విధంగా ఎదగాలని ఆయన అన్నారు. ఈ దినమున మహిళలకు చాలా మందికి స్కిల్ సెట్ ఉన్నా కూడా ధైర్యంగా వారి సొంత పని చేసుకోలేని పరిస్థితి అని అన్నారు. వీటిని అధిగమించేలా ప్రతి ఒక్కరూ ఉండాలని ఆయన అన్నారు. మన రాష్ట్రపతి, మన హోమ్ మినిస్టర్ వంటి ఎంతో మంది మహిళలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం భరోసా అనే ప్రోగ్రాంను ప్రారంభిస్తుందని, ప్రతి ఒక్క మహిళకు వారి సమస్యలను అందులో చెప్పుకోవడానికి వీలుగా సులభమైన పద్ధతిలో అందజేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు, ప్రెసిడెంట్ ఆర్ఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ నాదిల్లా ద్వారకానాథ్, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మరియు కళాశాల మహిళా సాధికారత సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ షణ్ముగ ప్రియ, మోటివేటర్ స్పీకర్ రామ్మూర్తి, సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐలు పాల్గొన్నారు. రామ్మూర్తి గారు, అదేవిధంగా ఇంత భక్తులందరూ కూడా మంచి మెసేజ్ అనేది అందరికి ఇచ్చారు. సో దే హ్యావ్ ఆల్మోస్ట్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ వాట్ ఐ కుడ్ సే. సో ఐ వుడ్ లైక్ టు షేర్ జస్ట్ అ ఫ్యూ వర్డ్స్ ఆర్ మై ఓన్ థాట్స్. ఎందుకంటే నేనేమి ఇక మాట్లాడతాను, నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు.
So I would like to take whatever comes to my mind on this. ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో I will speak from my experience on how we handle day-to-day issues about women in this district. Or for that matter, in other places also. ఎందుకంటే నేను చిత్తూరు ఇంకా తిరుపతి అర్బన్ డిస్ట్రిక్ట్ కి జాయింట్ డైరెక్టర్ ఎస్సీబీ కింద చేశాను, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. మీకు తెలిసి ఉంటుంది, ఇప్పుడు అబాలిష్ చేశారు కానీ. బట్ ఇది ముఖ్యంగా నాటుసారా నిర్మూలన, అదేవిధంగా గంజాయి అక్రమ రవాణా పరిశ్రమ ఇటువంటి కంట్రోల్ చేసేదానికి ఎస్సీబీ. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఐడి అరెస్ట్. మేము ఓవరాల్ క్రైమ్ ప్యాటర్న్ చూసుకుంటే డైలీ మా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ అనేది దాంట్లో ఇట్ కమ్స్ టు ఫోర్ఫ్రంట్. వై ఇట్ ఈజ్ నీడెడ్ అన్నది. ఇంట్లో ఒక ఆడవాళ్ళు ఉన్నప్పుడు మనకి ప్రతి ఒక్కరికి చదువు ఒకటే నెసిటీ కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు లిటరసీ. లిటరసీ may be taught, but education is learned through life experiences and one's own experience with their surroundings. అంటే అక్షరాస్యతకి విద్యకి చాలా తేడా ఉంది. అక్షరం నేర్చుకున్న ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్. ఈ నెల 4వ తేదీ అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో ప్రతి సంవత్సరం లాగా ఆనవాయితీగా భక్తి శ్రద్ధలతో జరిగే వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవం నిర్వహించిన రహదారి మీదుగా జరుగుతున్న సందర్భంలో అన్య మతస్థులు పథకం ప్రకారం ఏకపక్షంగా ఉత్సవంపై దాడికి తెగబడడం వల్ల ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జరిగే ఉత్సవం తీవ్రమైన గందరగోళానికి దారితీసింది. ఈ పరిస్థితి హిందువులకు అవమానంగాను మరియు మనోభావాలపై దాడిగా భావిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధుల ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలోని ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విహెచ్పి జిల్లా అధ్యక్షులు గట్టి రామ్మోహన్, జిల్లా కార్యదర్శి సోంపల్లి సురేష్ బాబు, జిల్లా సహా కార్యదర్శులు కె వెంకటరమణారెడ్డి, ఈ నాగప్రసాద్ నాయుడు, జిల్లా కోశాధికారి పోలూరు సుధాకర్ గాంధీ, రెడ్డప్ప, హేమనాథ్, గుణ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటులో వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవం మీద ముస్లింల దాడిని ఖండిస్తున్నామన్నారు. అంతేకాదు దేవుని ఊరేగింపులో పాల్గొన్న మహిళలు, చిన్న పిల్లలపై కూడా దాడి జరగడం హేయమైన చర్య అన్నారు. హిందూ బంధువులు మాత్రమే పాల్గొన్న ఈ ఉత్సవంపై అన్య మతస్థుల వల్ల జరిగిన దాడికి హిందూ సంస్థల కార్యకర్తలను బాధ్యులని చేస్తూ బురద జల్లి హిందూ సమాజంపై జరిగిన దాడిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా కేసులు కట్టే విషయంలో ముస్లింలు ఎక్కడ బాధపడతారోనని బాధితులైన హిందువుల మీద తీవ్రమైన సెక్షన్లు పెట్టి ముస్లింలను వాళ్ల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో అని వారి పట్ల సున్నితంగా వ్యవహరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గత కొద్ది రోజుల క్రితమే రాయచోటులో అయ్యప్ప స్వామి యాత్రపై కూడా అన్య మతస్థులు దాడి చేసి ఇబ్బందులు సృష్టించారని, ఇదంతా అన్య మతస్థులు ప్రణాళికబద్ధంగా హిందూ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసి తమ ఆధిపత్యాన్ని చలాయించడం కోసం ఇలా పదే పదే హిందూ సమాజంపై దాడులు చేస్తుంటే పోలీసు శాఖ వారికే కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. దాడులు చేసిన అన్య మతస్థులను కాక ఉత్సవం జరుపుకుంటున్న హిందూ భక్తులను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఊరేగింపు సమయంలో వారి ప్రార్థన సమయం కాకపోయినా మంగళ వాయిద్యాలను ఆపాలన్న నేపాన్ని చూపి దాడులు చేశారన్నారు. హిందూ ఉత్సవాల్లో వాయిద్యం లేకుండా ఉత్సవం ముందుకు సాగదని అందరికీ తెలిసిన విషయమే అన్నారు. ఇక మీదట అన్ని హిందూ కార్యక్రమాలపై ఎటువంటి దాడులు జరగకుండా శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అదేవిధంగా కేసులు పెట్టి జైలులో పెట్టిన భక్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించి వారిని విడుదల చేయాలి. ఉత్సవంపై యోజనాబద్ధంగా రాళ్లు వేసేందుకు, దాడి చేయుటకు ప్రణాళికలు రచించిన వారిని, పోలీసులపై దాడి చేసి గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలి. గొడవలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దేవతల ఊరేగింపులపై ఎటువంటి ఆంక్షలు లేకుండా గౌరవప్రదంగా పండుగలు, ఉత్సవాలు జరుపుకునే విధంగా ప్రశాంత వాతావరణాన్ని కలిగించాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఉన్నాము కాబట్టి సామరస్యంగా వాళ్ళని ఒక మతాన్ని గౌరవిస్తున్నాం అన్నమాట. కానీ ఇక్కడ ఏమైపోతామంటే రోజు రోజుకి మసీదుల మొదలు కొట్టకూడదు, ఎప్పుడు కొట్టకూడదు నినాసనం. ఒకప్పుడు రాయచోటిలో 3 మసీదులు ఉన్నాయి, ఇప్పుడు 130 మసీదులు ఉన్నాయి. అంటే ఏ ఉత్సవం కానీ ఎక్కడ కానీ బయట వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మనం నినాదమే ఇవ్వకూడదు. అంటే ఇలా
ఇంకోటి ఏమంటే జై శ్రీరామ్ నినాదం ఇవ్వద్దని ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ చెప్తున్నారు. రాయచోటిలో కూడా అదే జరిగింది కూడా. జై శ్రీరాము ఎందుకు నినాదం, సరే వీరభద్ర స్వామి ఆలయం కదా అంటారు, కానీ జై శ్రీరామ్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిపే పేరే జై శ్రీరామ్ అనేది. ఆ నినాదము భక్తితో కూడిన పేరు, కానీ ఇంకో దేవుణ్ణి దూషించడం కానీ ఇది కాదు. ఇలానే కాకుండా కొన్ని వందల మంది ఇప్పుడు ఏమైపోతుందంటే, సరే ఈ కార్యక్రమం అనుకుందాం, హైందవ శంకారావం బస్సు మీద రాళ్ళు విసిరినారు, మన హిందూ మతస్థులు రాళ్ళు వెళ్ళలేదే, మళ్ళీ అయ్యప్ప స్వామి మీద ఇది చేసినారు, మన వాళ్ళు ఎవరు పోయి చేయలేదే. ఇలా కాకుండా ఇప్పుడు హిందూ మతస్థులు ఎలా అవుతుందంటే రోజు రోజుకి స్కూల్లో బొట్టు పెట్టుకోకూడదు, కంకణాలు కట్టుకోకూడదు అంటున్నారు, అదే అయ్యప్ప స్వామి మాల వేయకూడదు అంటున్నారు. అదే ఒక అన్ని మతస్థులు టోపీ పెట్టుకొని వస్తే కాదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎగ్జామ్కి మహిళలు పెడితే తాలిబొట్టును కూడా తీసేయమంటున్నారు. ఎక్కడి న్యాయం ఇదంతా? భారతదేశంలో మనం ఉన్నామా, వేరే దేశంలో ఉన్నామా, మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా వస్తూ ఉంది. భారతదేశంలో హిందువులు ఏం చేస్తున్నారంటే విద్రోహ చర్యలుగా చెప్తున్నారు. మనమే విద్రోహ చర్యలు అయితే మన ఆలయంలో ఏదైనా జాతర కానీ ఏం చెప్తే ముస్లిమ్స్ అన్ని మతాలు చూస్తే కూడా మన ఆలయం ముందరే వాళ్ళు స్టాల్స్ పెట్టుకున్నా మనం ఏ రోజు అబ్జెక్షన్ చేయలేదే. ఇన్ని ఆలయాలు చర్చిలు ఎలా వచ్చినాయి మనం కానీ మత సమస్య లేకపోతే? కానీ హిందువుల మట్టుకు ఇప్పటికి కూడా సామరస్యంగా ఉన్నారు. ఈ సామరస్యాన్ని మీరు సానుకూలతంగా తీసుకోవద్దండి. హిందువులు ఎంతో మనోభావంతో అణిగిమణిగి ఉన్నారు. ఈ అణిగిమణి దాన్ని మీరు తొక్కి ఇంకా పెట్టరేగా చేస్తే ఈ జరిగే చర్యలకి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎస్పెషల్లీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి మీద కేసులు పెడుతున్నారు. ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఎప్పుడు కానీ సమస్య సృష్టించదండి. 7వ తరగతితో చదువు ఆపేసిన 14 ఏళ్ల బాలికకు ఇష్టం లేని వివాహం. మార్చి 3న తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా అటవీ ప్రాంతంలోని అంబిశెట్టి గ్రామానికి చెందిన మాదేశ్ తో బెంగళూరులో బలవంతంగా వివాహం జరిపించిన 20 కుటుంబ సభ్యులు. వివాహం అనంతరం అత్తారింటి నుండి పరారైన మైనర్ బాలికను బలవంతంగా కొట్టుకుంటూ కాపురానికి అత్తారింటికి ఎత్తుకెళ్లిన భర్త. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా అటవీ ప్రాంతంలోని అంశెట్టి గ్రామంలో ఘటన. మైనర్ బాలిక తల్లిదండ్రులు, భర్తతో పాటు ఇప్పటి వరకు 5 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికై నిర్విరామ కృషి చేస్తున్న నాయకుడు ఆర్జే వెంకటేష్ అని ది మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ పేర్కొన్నారు. శుక్రవారం నిమ్మలపల్లి సర్కిల్ నందుగల టీడీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆర్జే వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాదెళ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీనే తన ఊపిరిగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్న నాయకుడు ఆర్జే అని కొనియాడారు. పార్టీలో ఏ పదవి అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తారన్నారు. పార్టీకి ఆయన చేస్తున్న సేవలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. మదనపల్లి నియోజకవర్గం టీడీపీలో ఆర్జే ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. ఆ భగవంతుడు ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ తనపై అభిమానంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు అందరూ నడుచుకొని విభేదాలను పక్కన పెట్టి పార్టీని పటిష్టంగా తయారు చేసి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్, సైనిక సంఘం మాజీ అధ్యక్షులు కంచెల శ్రీనివాసరావు నాయుడు, రాటకొండ మధుబాబు, గంగారపు గౌతమ్ రెడ్డి, నిమ్మలపల్లి మండల పార్టీ అధ్యక్షులు రమణ, సర్పంచ్ సుబ్రహ్మణ్యం, పూల మురళి, గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున, గండికోట గణేష్, ఒంటికొండ వెంకటేష్, నరసింహారెడ్డి, శివకృష్ణ, వీరభద్ర, శంకర, రాజా, రవి, విజయమ్మ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివప్రసాద్ గారు, మిత్రులు పూల మురళి గారు, శివ గారు, అందరూ పెంచిపాటి స్వామి గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా హాజరైనారు. వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మామూలుగా అయితే నేను బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవడానికి ఇష్టపడను. రైతు కుటుంబం నుండి పుట్టిన నేను ఇటువంటి వాటికి వేడుకలకు దూరము. అయితే అధికారిక పదవి ఉంది కాబట్టి పార్టీ పరంగా పార్టీ కార్యకర్తలందరూ అభిమానంతో ఈరోజు ఈ ఫంక్షన్ చేయడం జరిగింది. గతంలో అంటే నేను 1986లో సర్పంచ్గా ఎన్నికైనప్పుడు రాజకీయాలు నీతివంతంగా ఉండేటివి, విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడిచేటివి. నేను సర్పంచ్గా నాటకొండ నారాయణ రెడ్డి గారిని చూశాను, ఆవుల మోహన్ రెడ్డి గారిని చూశాను,
సాగర్ రెడ్డి గారిని చూశాను, శోభమ్మ గారిని చూశాను, లేదు సింగల్ విండో అధ్యక్షునిగా తిప్పారెడ్డి గారిని చూశాను, ఆ తర్వాత షాజహాన్ ఎమ్మెల్యే గారిని చూశాను, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా రమేష్ గారిని, తర్వాత ఇప్పుడు షాజహాన్ చూస్తున్నాను. ఈ క్రమంలో రాజకీయాలు విలువలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు పార్టీ కోసం అంకితంతో పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఈరోజు మా మిత్రులు, అత్యంత సన్నిహితుడు, చిన్ననాటి నుంచి కలిసి మేము ఒక దారిలో నడిచిన వ్యక్తులు ఆర్జే వెంకటేష్ గారిది ఈరోజు జన్మదినం. ఆయన జన్మదినానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన నా మిత్రుడు స్కూల్ కానివ్వండి, కాలేజీ స్థాయి నుంచి రాజకీయం అంటే చాలా మక్కువ, ఏదో ఒకటి సాధిస్తాము. విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి. ఆత్మీయులు ఆర్జే వెంకటేశ్వర గారు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధిగా గతంలోనే కూడా పనిచేయడం జరిగింది. అన్నగారు 60 వెళ్ళిపోయి 61వ జన్మదిన వేడుకలు ఈరోజు మదనపల్లి పట్టణంలో కార్యకర్తల మధ్య ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. వాస్తవానికి ఈరోజు ప్రజల్లో ఉండి ప్రజల 1941 నుంచి శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగ్లతో శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం పేరుతో ట్రస్ట్ ఏర్పాటు. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తూ ఆలయ నిర్వాహక బాధ్యతలు తీసుకుంటున్న సింగ్లు కొంతకాలం క్రితం ఆలయ ప్రహారీ కూలి పోవడంతో చందాలు వేసుకొని గోడ నిర్మాణం చేపట్టిన గ్రామస్తులు మేమే నిర్మిస్తామని గ్రామస్తులను అడ్డుకున్న సింగ్లు దేవాలయాన్ని నిర్మించింది పూర్వం మా గ్రామస్తులేనని వాదన. దీంతో ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ఘటనా స్థలానికి చేరుకొని రాజీ ప్రయత్నాలు చేసిన పోలీసులు. మమ్మల్ని పిలిచి మా ఊరి గ్రామ తల్లి మా దేవుడి కాడికి మమ్మల్ని రానియటం లేదు. మమ్మల్ని రాళ్ళు గుళ్ళతో బండి కుత్తలతో మమ్మల్ని తరిమి కొడుతున్నారు. వాడు ఎత్తుకొని తిరిగేది వచ్చినప్పుడంతా వాడు ఏ ముందు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు. మాకెవరు న్యాయం చేయలేదు, మాకు పరిష్కారం చేయలేదు. నాయన సార్ 300 మంది మందు తాగేసి ఆడవాళ్ళ మీదకి ప్రతిసారి వచ్చేది ఈ మన కలాట గుడి మాదనేది. ఏదైనా మాట్లాడినా అనుకో మమ్మల్ని పట్టుకుని తిరగ పట్టుకుంటేది. ఎన్నోసారి పోలీస్ స్టేషన్లకి కంప్లీట్ ఇచ్చినాం, కానీ ఊరు పట్టించుకోవడం లేదు. ఏమేమో చేస్తున్నాం, కానీ ఎవరు న్యాయం చేయడం లేదు. వాళ్ళు వస్తున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, పోతా ఉన్నారు. ఊర్లో లేదని అడిగినారంటే గుడి మాది అనేది ఆ ఉండి డబ్బు ఎత్తుకోపోయేది, దాన్ని నాశనం చేసుకునేది, తాగేది, తినేది. ఇదే పని సార్. ఇప్పుడు ఊర్లో వాళ్ళని 10 మంది 15 మందిని ఎట్లా చిత్తకునేసారు, తలకాలతో కూడా పగిలినాయి. ఇది అవసరమా? ఒక మధ్యస్థం మాట్లాడేదానికి 4 రావాలి, 300 మందిని రావాలి. గురువారం మదనపల్లి స్థానిక సంతగేటులోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ తెలిపారు. గౌరవ అధ్యక్షులు సాంబశివ, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు రమణ, చలపతి, పెంచలయ్య, కార్యదర్శి ముబారక్, సహాయ కార్యదర్శి హరి కోడూరు, కుండుం శరత్ రెడ్డప్ప, మల్లికార్జున, హరి, వెంకటరమణ, కోశాధికారి మస్తాన్. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, ముబారక్ మాట్లాడుతూ మా ఎన్నికకు సహకరించిన ఏఐటీయూసీ జిల్లా నాయకులకు, ఆటో డ్రైవర్లకు అభినందనలు తెలిపారు. జిల్లాలో ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం కోసం ఆందోళనలు చేపడతామన్నారు. జిల్లాలో కూడా ఒక నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో అన్నమయ్య జిల్లాలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొన్నటువంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం గత ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఆటో డ్రైవర్లు, ఇతర వాహన డ్రైవర్లకు ఏదైతే ఎన్నికల సందర్భంగా వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం ప్రకారం నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సమస్యలపైన మాట్లాడి ఆటో వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ అనుబంధం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అన్నమయ్య జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం
ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు మా సీనియర్ నాయకులు తోటి ఆటో కార్మికులందరికీ కూడా ఏఐటీయూసీగా మదనపల్లి పట్టణంలో రోజు రోజుకు పేటరేగిపోతున్న కబ్జాదారులు రాత్రి సమయాలలో గుట్టు చప్పుడు కాకుండా గునాదులు మిద్దెలు కట్టేసి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అమ్మేస్తున్న పెద్ద మనిషి ముసుగులో ఉన్న దొంగ లీడర్లు. మదనపల్లె పట్టణం ఆనపుగుట్ట సమీపంలో శ్రీకృష్ణ దేవాలయం వద్ద ప్రభుత్వ స్థలంలో కొందరు వ్యక్తులు రాత్రి సమయంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. రాత్రి సమయంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో స్థానికులు వెళ్లి ప్రశ్నించారు. స్థానికులను చూసిన అక్రమార్కుడు పొంతన లేని సమాధానాలు చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు రోజురోజుకు పేట్రెగిపోతున్నారు. మదనపల్లి రెవెన్యూ అధికారులు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపితే బాగుంటుందని N95 న్యూస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మాట్లాడుకున్నాము, డబ్బులు అంటే ఇవ్వలేదు. లేదు, డబ్బులు ఇస్తాను కట్టేసి అదంతా రెడీ అయిపోయి ఇంట్లోకి పోతే డబ్బులు ఇస్తాము అనేది. ఇంత అని లేదు, 25,000 నుంచి 50,000 దాకా ఇస్తాము ఇట్లా అట్లా అని చెప్పిండాను. నేను చెప్పినానా? నేను ఆ మాటే చెప్పలేదు. ఆ మాట నరసింహులు మన టెగిలిపాల నరసింహ నారాయణ తమ్ముడు మందేం కాదు అది. అంటే ఇప్పుడు మీకు నష్టం ఏం లేదు? మాకేం నష్టం ఏం లేదు, మాకేం నష్టం లేదు. కుప్పం పురపాలక సంఘం 22 వార్డు పరిధిలోనికి ఇళ్ల మధ్య ఇరుక్కుపోయిన జింక. వేకువజామున వన్యప్రాణిని గమనించి సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించిన స్థానికులు. దీంతో సంఘటన చోటు చేరుకుని అధికారులు సురక్షితంగా జింకను బయటకు తీశారు. అనంతరం ఆటో ద్వారా వన్యప్రాణి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టిన అధికారులు. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.